ఈ యుద్ధం కంటే కూడా ఈ వాటర్ ట్రీటీని అబేయన్స్‌లో పెట్టడం వాళ్ళకి చాలా ఇబ్బందికరం. చాలామంది మన దేశంలో మోడీని విమర్శించే వాళ్ళు ఏమంటారంటే, "మన వాటర్‌ని ఆపలేం కదా! అది ఎళ్ళిపోతుంది కదా!" అని. అంటే ఇదేందంటే లోతుపాతులు తెలుసుకోకుండా మోడీని విమర్శించే బ్యాచ్ వీళ్ళు. నిజానికి ఏందంటే వాటర్‌ని ఆపలేమనేది కరెక్టే గానీ, మనం కొద్దిగా ఆపి గబుక్కని ఎక్కువ వదిలామనుకో, మొన్న అదే కదా జరిగింది. చెనాబ్ నదిలో ఎండిపోయింది. సడెన్‌గా వాటర్ వదిలేసరికి వాళ్ళకి వరదలొచ్చాయి. వరదలు చేయగలం, క్రియేట్ చేయగలం. అట్లాగే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వాటర్‌కి సంబంధించిన అనేక ప్రాజెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు కూడా ఈ ట్రినిటీలో ఉంటది. అవన్నీ ఆపేసాం. వాళ్ళ ఇంజినీర్లు దీన్ని మన భూభాగంలోకి రావడం ఇంతకుముందు జరిగేది వాటర్‌కి సంబంధించి. అవన్నీ మానేస్తే వాళ్ళకి కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఎప్పుడు వాటర్ ఆపుతారు, ఎప్పుడు వదులుతారో తెలియని ఒక కన్‌ఫ్యూజన్‌లో వాళ్ళు ఉంటారు. సో పంటలేసుకోవాలా లేదా? వాటర్ నమ్మాలా లేదా? 80% అగ్రికల్చరు దీంతో డిపెండ్ అయింది. పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ వాటర్ ఉంది, తాగునీరు ఉంది. ఇవన్నీ దెబ్బ కదా వాళ్ళకి. అందుకని వాళ్ళు ఆ బింకాలు, బేరాలు పోయారు. ఇన్ని రోజులు డ్రామా చేశారు. ఇప్పుడు కాలబేరానికి వచ్చినట్టు కనిపిస్తుంది. మోడీ ప్రభుత్వం కూడా ఏంది, వాళ్ళతో పాకిస్తాన్ని మనమేమి శత్రు దేశంగా పరిగణించట్లేదు. పాకిస్తాన్ నాశనం అయిపోవాలని కోరుకోవట్లేదు, యుద్ధం కోరుకోవట్లేదు. యుద్ధం అనేది ఏ చిన్న దేశంతో యుద్ధమైనా కూడా పెద్ద దేశానికి కూడా ఇబ్బంది. గతంలో చూస్తున్నప్పుడు అమెరికా వియత్నంతో వారు చేసిన, అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో వారు చేసిన, ఈవెన్ పాలస్తీనాతో ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో వారు చేస్తున్న అనేక మన లేటెస్ట్గా రష్యా ఉక్రెయిన్తో చేస్తున్న చిన్న దేశాల వల్ల పెద్ద దేశాలు కూడా నష్టం జరుగుతుంది. ఒకటి మిలిటరీ పరంగా మన వాళ్ళు కూడా అనేక మంది చనిపోతారు. మొన్న ఆయన కూడా ఎయిర్ మార్షల్ భారత్ చెప్తున్నాడు కదా, కంబాట్ అంటేనే లాసెస్ ఉంటాయని చెప్తున్నాడు ఆయన. కాబట్టి దాని తర్వాత ఎకనామిక్గా పాకిస్తాన్ ఆల్రెడీ దివాలా తీసిన దేశం. అది ఐఎంఎఫ్ బెయిలౌట్ల మీద బతుకుతున్నారు. ఆల్రెడీ 25వ బెయిలౌట్ వచ్చింది. ఐఎంఎఫ్ 24 అయిపోయింది, 25 ఇచ్చింది, $1 బిలియన్. వాళ్ళు అప్పటికప్పుడు ఆ ఊపిరి నిలుపుకోవడానికి బెయిలౌట్లు సరిపోతుంది. ఆ దేశంతో మనకి ఎందుకు కాంపిటీషన్? మనం 4th ప్లేస్లో ఉన్నాం ఎకనామీలో, 3rd ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది. గ్లోబల్ లెవెల్లో ఇవాళ ఇండియా బ్రహ్మాండంగా ఉంది అనేక ఫ్రంట్లలో. సో మనం పాకిస్తాన్తో కంపీట్ చేసుకొని పాకిస్తాన్తో యుద్ధం అని చెప్పి వాళ్ళకేముంది, మన దేశాన్ని ప్రోగ్రెస్ని ఆపడానికి కూడా వాళ్ళు యుద్ధం కవింపు చేయొచ్చు. సో మనం ఆ ట్రాప్లో పడకూడదు. సో ఇది మోడీ ప్రభుత్వానికి క్లారిటీ ఉంది, క్లియర్గా ఉంది. మోడీ ప్రభుత్వం యుద్ధం కోరుకోవట్లేదు. ముందు నుంచి కూడా అదే చెప్తుంది, మేము యుద్ధం కోరుకోవట్లేదు. కానీ మీరు వచ్చి మా దేశంలో మా పౌరులను చంపుతుంటే మేము ఊరుకోవడం, మీ టెర్రరిస్ట్ యాక్టివిటీల మీద వాళ్ళ క్యాంపుల మీద అటాక్ చేస్తాం, దానికి మీరు ప్రస్పందనగా మా దేశం మీద అటాక్ చేస్తే మేము రిటాలియేట్. ఇది క్లియర్ స్టాండ్. మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ని ఓడించాలనో యుద్ధం చేయాలనో ఏమీ లేదు. సో ఈ స్టాండ్ క్లియర్గా ఉంది కాబట్టి పాకిస్తాన్కి ఇప్పుడు అర్థమైంది, దీనివల్ల మనకే నష్టం. అక్కడ మిలిటరీలో తిరుగుబాట్లు ఉన్నాయి, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడు, పాపులర్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టున్నారు. ఇటువంటి ఒక కండిషన్లో పాకిస్తాన్ ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చి మోడీని రిక్వెస్ట్ చేస్తుంది. 99 లాహోరు అగ్రిమెంటు చేసుకున్నాం కదా అప్పుడు మన వాజ్పేయి ఆధ్వర్యంలో. అలాగే ఇప్పుడు కూడా శాంతి చర్చల అవసరం ఉంది, మేము రెడీగా ఉన్నాము అని పాకిస్తాన్ చెప్పింది. ఇప్పుడు దీనికి ఇండియా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇండియా స్టాండ్ మొన్ననే క్లియర్గా చెప్పాడు కాబట్టి మోడీ. అక్కడ పాకిస్తాన్ ఒక కండిషన్ ఏం పెడుతుందంటే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరగాలి చర్చలు ఉంటుంది. కానీ ఇండియా క్లియర్గా ఏం చెప్తుంది, 1972 ఇందిరాగాంధీకి జుల్ఫికర్ అలో భుట్టోకి మధ్య జరిగిన సిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఆ సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అనేది అలో చేయరు. థర్డ్ పార్టీ అంటే అది ఐక్యరాజ్య సమితి కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకొక దేశం కావచ్చు, వేరే దేశాలు మన మధ్య రాకూడదు, మనం ఇద్దరమే చర్చలు చేసుకోవాలనేది సిమ్లా అగ్రిమెంట్. దాని ప్రకారం మోడీ ఏమంటాడంటే, వేరే దేశాలతో అనవసరం, మన ఇద్దరే కూర్చుందాం చర్చలకి, కానీ ఈ 2 విషయాలే అజెండాలో ఉండాలి, ఇంకా వేరే మేము చర్చకి రామని చెప్తున్నారు. దానికి పాకిస్తాన్ ఇంకొక కొన్ని రోజుల్లో దానికి కూడా ఒప్పుకొని మూసుకొని చర్చలకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన సైన్యం మోహరించుంది, మన ట్రెటీ అబేయన్స్లో ఉంది, వాళ్ళ మీద ఎకనామిక్ శాంక్షన్స్ ఉన్నాయి, ట్రేడ్ ఆగిపోయింది. దీనివల్ల ఖచ్చితంగా పాకిస్తాన్ పైకి ఎన్ని బేరాలు పోయినా పాకిస్తాన్కి నష్టం తప్ప. ఎందుకంటే ఇవాళ అమెరికా ఇండియాని కంట్రోల్ చేసే స్థితిలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా చైనాలో ఉన్న యాపిల్ పెట్టుబడుల్ని చైనా నుంచి విత్డ్రా చేసుకుని ఇండియాలో పెడతామంటే ట్రంప్ ఏమన్నాడు, పెట్టకని నేను బెదిరించాడు. కానీ వాళ్ళు వినట్లేదు, చేసుకుంటున్నారు ఒప్పందాలు, మనతో ఆల్రెడీ జరుగుతున్నాయి.
కాబట్టి ట్రంప్ అనుకోవచ్చు నేనేదో ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాను, ఇవాళ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అమెరికా బలహీనతలు అమెరికా ఉన్నాయి. ఇప్పుడు చైనాను మొన్నటి వరకు బెదిరించింది, ఏమైంది? మళ్ళీ చైనాతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాబట్టి ట్రంప్ది అంత అయిందంటే ఉత్తుత్తి బెదిరింపులు చేస్తాడు, ఎవరన్నా సరెండర్ అవుతారని. సరెండర్ అయిపోతే ఆయన కాలబేరానికి ట్రంప్ కూడా వస్తాడు. అతను వ్యాపారస్తుడు పక్క. పాకిస్తాన్ ఇదంతా గుర్తించే ఇప్పుడు కాలబేరానికైతే వచ్చింది. దీనికి ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.